అమ్మ దయ అపారం అని అన్నారు పురాణ పండావారు. అమ్మ అంటే అక్కడ ఆ జగన్మాతే. ఈ వాక్యాలను పురస్కరించుకొని మన అందరికీ కూడా మన అమ్మ అంటే ఎంతో ప్రీతి. అమ్మ గురించి ఇక్కడ నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈనాటి సభలో తరువాతి కార్యక్రమం ఒక పుస్తక ఆవిష్కరణ. 2011వ సంవత్సరంలో మా నాన్నగారి శత జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నప్పుడు స్ఫూర్తి ప్రదాత అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 2012వ సంవత్సరంలో సాయి అమృతధార అనేటటువంటి పుస్తకాన్ని మా నాన్నగారి ఈ సాహిత్య సదస్సులో విడుదల చేయడం జరిగింది. ఆ పరంపరలోనే భాగంగా ఈనాడు ఓ చిన్న పుస్తకం అమ్మ ఒడిలో అని, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా నేటి సభాధ్యక్షులు మా అన్నయ్య గారు జటావల్లభుల జగన్నాథం గారిని కోరుతున్నాను. పుస్తక సమీక్ష. భాషా సోపానంలో తొలి మెట్టు శ్రవణం. విని అనుకరించడం ద్వారానే శిశువులు మాటలు నేర్చుకుంటారు. అందుకే వినలేని పిల్లలు మాట్లాడలేరు. శిశువులకి సంగీతంపై మక్కువ ఉండడం సృష్టి విచిత్రం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని అందరికీ తెలుసు. ఏడుస్తున్న పిల్లల్ని ఊరుకోబెట్టాలన్నా, పాలు భోంచేశాక శిశువుని జోకొట్టాలన్నా సంగీతాన్ని సాధనంగా వాడారు మన అమ్మలు అమ్మమ్మలు. రామాలాలి మేఘశ్యామాలాలి అన్న ప్రసిద్ధ గీతము, కుటుంబంలో పరంపరాగతంగా వస్తున్న లాలిపాటలు, మంగళహారతి గీతాలు రాని పాత తరం తల్లులు లేరు. కానీ కొత్త తల్లులు ఈ విషయంలో వెనకబడ్డారు, మోగబోయారు. పాత తరం పాటలను నూతన తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రయత్నాలు ఎందరెందరో చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తయారైన చిన్న పుస్తకం అమ్మఒడిలో ఆకర్ణామృతాలు. పండిత కుటుంబంగా లోక ప్రసిద్ధులైన జటావల్లభుల వంశంలో మెట్టిన సంగీత విదుషీమణి శ్రీమతి జటావల్లభుల వెంకటరత్నం గారు తన జీవిత కాలంలో పాడుకున్న కొన్ని పాటలను ఆమె కుమారుడు సేకరించి అక్షర రూపము ఇచ్చినదే అమ్మఒడిలో ఆకర్ణామృతాలు అనే ఈ 56 పేజీల చిన్న పుస్తకం. యశోద తనయునితో ఉన్న ముఖ చిత్రాల అట్టహాసంతో, గడిచిన కాలం గురుతులుగా వెలిగిన అపురూప చిత్రాలతో ఈ పుస్తకం ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుని పోతుంది. సంకలనకర్త తన బంధువర్గంలో ఎందరినుంచో సేకరించిన పాటలని ఆదిలో వ్రాసిన మనసులో మాటలో పేర్కొన్నారు. మా అమ్మ తరచు పాడే పాటలను ఓ దగ్గర చేర్చి పుస్తక రూపంలో అందించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అంటారు సంకలనకర్త శ్రీ జటావల్లభుల ప్రసాద్. కృష్ణ తెల్లవార వచ్చెను అన్న 23 చరణాల శ్రీ కేశవనామాలకు మేలు కొలుపుతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. కేశవాది నామాలతో ఒక్కో చరణం సాగుతుంది. ఆ పాటను చదువుతుంటేనే రాగం ద్యోతకమవుతుంది. శ్యామాలాలి అనే రెండో పాటలో శ్యామంగుడైన హరిని వేదోద్ధారకునిగా, కరిరాజును ఏలిన పరమాత్మగా కీర్తించడం చూడొచ్చు. శ్రీ వారణాసి సుబ్బయ్య గారు రాసిన నవగ్రహ మంగళహారతి 14 చరణాల పెద్ద పాట. దీన్ని విన్నవారికి కాశీయాత్ర ఫలం దక్కుతుందని ఫలశ్రుతిలో పేర్కొంటారు దీని రూపకర్త. శ్రీరామ పట్టాభిషేకం, ఆదిలక్ష్మి ఆశీర్వచనంతో పాటు తెలుగు వారందరికీ రక్తగతమైన రామాలాలి పాట, ఆకాశవాణి పుణ్యం వల్ల ప్రసిద్ధికెక్కిన ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పాట, ఇష్టదేవతలైన అయ్యలకు అమ్మలకు ఇచ్చే ఓ 10 హారతులు ఈ పుస్తకంలో కొలువుదీరాయి. జగన్నాథ మంగళహారతి,
బాలా త్రిపుర సుందరి, వర్ధనమ్మ, అంబ, లక్ష్మి, పార్వతి, ఆదిలక్ష్మిల మంగళహారతులు అమ్మవార్లకే కాక ఆయా పేర్లున్న పెళ్లి కూతుర్లకి హారతి ఇస్తూ కూడా పాడుకొని శ్రోతల్ని మెప్పించవచ్చు. ఇవి కాక సందర్భానుసారంగా పాడే మంగళ గీతాలు, బాలసారే మంగళహారతి, భోగిపళ్ల పాట, వియ్యాలవారి పాట, అప్పగింతల పాట, తలుపు దగ్గర పాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆత్మారాముని పూజ పేరిట 8 పంక్తుల పాట పుస్తకానికి మొకటాయమానం అనదగ్గది. సాహిత్యంలోనూ భావంలో కూడా అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, శాంతి, క్షమ, తపస్సు, ధ్యానం, సత్యముల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, ఆజ్ఞ, అనాహత, సహస్రార చక్రాల వైపు ప్రయాణం చేసే జ్ఞానదాయకమైన పాట ఇది. ఆధునిక పూబంతుల పాటల్లో తెలుగు, ఇంగ్లీషు కలిపి కొట్టి వ్రాసిన ఆధునిక పాట తమాషాగా ఉంటుంది. గొల్లభామల ఇంట మిల్కు కరుడూలున ఆరగించి అంటూ గోపాలబాల యువర్ ఫాదర్ తో చెప్పేదా, యువర్ మదర్ తో చెప్పేదా, మీ బ్రదర్ తో, మీ సిస్టర్ తో చెప్పేదా అంటూ కొంటె కృష్ణుని అల్లరి పాటను కొంటెగానే వ్రాశారు ఎవరో. ఈ విధంగా 33 పాటలతో కూడిన అమ్మఒడి ద్వారా భారతీయ భక్తి తత్వ వైభవాన్ని తెలుసుకోవచ్చు. జోలల్లో, వివిధ వేడుకల్లో మన పూర్వీకులు మనకు అందించిన ఆస్తిక భావం మనకు తరగని ఆస్తి. అట్టి పురాతన ఆస్తిని తర్వాత తరానికి అందించిన సేకరణకర్త అభినందనీయులు. ఏ వేడుకప్పుడైనా మంగళహారతి ముందుకొచ్చేది తల నెరిసిన పాతం వారే. యువతరంలో నిద్రాణమై ఉన్న ఈ కళకి మేలుకొలుపు పాడడం ఈ పుస్తకం ఉద్దేశం కావాలి. ఆ దిశలో ఏ ఒక్కరు అడిగేసి పదం పాడినా సంకలనకర్తల ఆశయం నెరవేరినట్లే. పుస్తక చివరిలో వైశాఖ మాస ప్రాశస్త్యం, దానాల గురించిన సమాచారం బోనస్ గా అందించారు ప్రకాశకులు. శ్రీ జటావల్లభుల జగన్నాథం గారి ఆశీస్సులతో వెలువడిన ఈ పుస్తకం బంధువర్గాల్లో జరిగే వేడుకలకు ఓ పెద్ద బాల శిక్ష. 40 రూపాయల అమూల్య పుస్తకం, ప్రతి ఇంట కొలువు తీరదగ్గింది. పాటలకు అంకెలు వేసి ఒక విషయ సూచిక గనక ఇచ్చి ఉంటే సందర్భానుసారంగా వెతుక్కుని పాడేవారికి సులభం అయ్యేది. పిల్లల మనోవికాసానికి, జ్ఞాపక శక్తి వృద్ధికి, వారిలో సాహిత్య సంగీతాల పట్ల అభిరుచి పెంచడానికి కావలసిన బీజాలు ఈ జోలపాటలు. మాతృభాష అనే మధుర ఫలంలో ఈ బీజాలకు కొదవలేదు. అట్టి మాతృభాష రుణం తీర్చుకునే దిశలో సాహిత్యాన్ని అక్షరబద్ధం చేసిన సంకలనకర్త అభినందనీయులు. నమస్తే.